rubella virus. So number one, we have rubella virus. So recently WHO announced that Nepal successfully eliminated rubella virus. So WHO, World Health Organization, so headquarters వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. established on 7th April 1948. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎప్పుడైనా ఏదైనా డిసీజ్కి సంబంధించి హెచ్చరికలు జారీ చేసినా లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా WHO స్టేట్మెంట్ వచ్చేసి మనకేంటి, రీసెంట్లీ నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా డిసీజ్. సో హియర్ రూబెల్లా డిసీజ్ ఈజ్ బై రూబెల్లా వైరస్. సో న్యూస్లో ఉన్న డిసీజ్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇది వైరల్ డిసీజా, బ్యాక్టీరియలా, ఫంగలా ఆర్ ప్రోటోజోవా డిసీజా, ప్రోటోజోవల్ డిసీజ్ అనేది చూడాలి. సో అందులో భాగంగా మనకు న్యూస్లో ఉన్న డిసీజ్ ఏంటి, రూబెల్లా డిసీజ్. ఈ రూబెల్లా డిసీజ్కి ఇంకొక పేరు ఉంటుంది, దాన్ని ఏమంటున్నాం మనం, జర్మన్ మీజల్స్ అంటున్నాం. జర్మన్ మీజల్స్. సో ఇక్కడ జర్మన్ మీజల్స్ అన్న రూబెల్లా డిసీజ్ అన్న సేమ్. ఇది వచ్చేసి ఒక వైరల్ డిసీజ్. ఆ వైరస్ పేరేంటి, రూబెల్లా వైరస్. సో రూబెల్లా వైరస్ నుంచి వచ్చే వ్యాధి మనకు రూబెల్లా. సో రూబెల్లా అంటే ఏంటంటే చర్మం పైన రెడ్ ర్యాషెస్ వస్తాయి, రూబెల్లా ర్యాషెస్. సో ఈ విధంగా రెడ్డిష్ ర్యాషెస్ వస్తే దాన్ని మనం ఏమంటున్నాం, రూబెల్లా వైరస్ అంటున్నాం. సో నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా వైరస్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో హియర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ recently announced Nepal has eliminated rubella as a public health problem. So నేపాల్ వచ్చేసి ఏంటి, సక్సెస్ఫుల్గా రూబెల్లాను ఎదుర్కొని ఇప్పుడు రూబెల్లా కేసెస్ నేపాల్లో చాలా తగ్గిపోయాయి. ఈ WHO వచ్చేసి డిక్లేర్డ్ నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా వైరస్ అనేది ఒక స్టేట్మెంట్. సో అబౌట్ రూబెల్లా, ఇట్ ఈస్ ఏ హైలీ కాంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్ బెస్ట్ నోన్ బై ఇట్స్ డిస్టింక్టివ్ రెడ్ ర్యాష్. సో ఈ విధంగా మనకు రెడ్ ర్యాషెస్ వస్తాయి, దాన్ని మనం ఏమంటున్నాం, జర్మన్ మీజిల్స్ అంటున్నాం, లేకపోతే రూబెల్లా డిసీజ్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్.